మనము కర్నూలు 4th టౌన్ పోలీసులు మన కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడినాం. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు మాట్లాడినాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అందరం సావధానంగా పద్ధతిగానే చెప్పినాం. మరి ఇక చూస్తూ ఉంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని నిన్నటిదాకా మనం అందరం అనుకున్నాము. బట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం ఆదివారం వస్తే ఏడుంటారు సార్? మీరు ఏడుంటారు అండి? తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. నీ కాపలా ఉండేది ఎవరండి? తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు మీకు కాపలా ఉంటున్నారు. మా సొమ్ము తింటారు, మా గడ్డ మీద ఉంటారు. మా బిడ్డలని ఇలా మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు? ఏం తప్పు? అచ్చా, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అన్నందుకు మీకేదో ప్రాబ్లం అయింది. మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మీ టీడీపీ నాయకులు ఎన్నో డిబేట్లలో నేను క్లిప్పులు కావాలంటే పంపిస్తాను మీకు అందరికీ. బాజాప్తా అమలు చేస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పేసి ఎన్నో టీవీ డిబేట్లలో మాట్లాడారు. ఆ క్లిప్పులు కావాలన్నా? ఎంతమంది మీద దేశద్రోహం కేసులు పెడతారు? పెట్టండి, తీయండి, అరెస్టులు చేస్తారా? ఏమి దొంగలా పోలీసులు? ఆయన ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆయన మీది ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది, మీరు ఎవరికి ఇంటిమేషన్ చేసి వచ్చారంటే ఎల్బీ నగర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్బీ నగర్కి చేసి వచ్చినాం అని చెప్పారు. అసలు ఇది ఏ లిమిట్సో తెలియదు, మీకు ఏమైందో తెలియదు. వచ్చేసి రాత్రికి రాత్రి ఎత్తుకొని పోతామంటే చూస్తూ ఊకుంటుందా తెలంగాణ సమాజం? బాజాప్తా చెప్తున్నాం లోకేష్ గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మొత్తం ఇది మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తెలంగాణలో ఉందామనుకుంటున్నారా? 2016-17లో తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయినట్టు మళ్ళీ తరమాలను మిమ్మల్ని. ఇల్లులను కూడా ఖాళీ చేపిస్తాం, బాజాప్తా చెప్తున్నాం. మీ ఇండ్లు, మీ నివాసాలు కూడా తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే. మా తెలంగాణ బిడ్డ రాజకీయాలు విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషిస్తే నొప్పులు అవుతున్నాయా? ఒకడొక్కడికి మీరు ఎంతమంది చేస్తలేరు తెలంగాణ రాజకీయాలని? ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్ర విశ్లేషకులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ప్రాంత మిత్రులు ఎంతమంది చేస్తలేరు తెలంగాణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ గడ్డని, తెలంగాణ నేలని కూడా మీరు హ్యూమిలేట్ చేసిరు, రకరకాలుగా కించపరిచినట్టుగా మాట్లాడిరు. అయినా కూడా మీ సహనంతో ఉండలేదా? మీరు ఇవాళ వచ్చి మా తెలంగాణ గడ్డకు వచ్చిందాము సీరణ మాట్లాడుతూ అన్నాడు. ఈ గడ్డకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు డైరెక్ట్ అరెస్ట్ చేస్తాం, తీసుకుపోతాం, మాకు ప్రెషర్ ఉంది, ఇవన్నీ అంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోవట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీకేమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లిమిట్ వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారా? ఏం చేస్తారో చూడండి. ఒకవేళ ఎర్రీ బుక్ అన్నందుకే మీకు కేసులు పెట్టాల్సి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టిన